ఆయన ఇప్పటికే గాజువాకలో సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని బిల్లు వేయడం జరిగింది. అందువల్ల ఇప్పటిదాకా ప్రైవేటీకరణ కాకుండా ఆగిందని అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తులు సమాజంగా ఎంత ఉపయోగపడతారో ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించాలి. ఎక్కడో ఒక ఓటు వచ్చింది, ఓటు హక్కు ఉపయోగించిన రోజు సెలవు వచ్చిందని చెప్పి ట్రిప్పులకి వెళ్ళటం ఇలాంటివి కాకుండా మీరందరూ చైతన్యవంతులుగా అందరికీ కూడా 10 మందికి తెలియజేసి గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి ఉన్న అందరినీ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించడం మనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. జేడీ లక్ష్మణ్ గారు లాంటి వారిని అసెంబ్లీకి పంపించి చట్టసభకే గౌరవాన్ని రూపించే కార్యక్రమం మనందరం కూడా బాధ్యతగా తీసుకోవాలి. జేడీ లక్ష్మణ్ గారు గాజువాకలో ఎక్కడ కూడా ఒక క్యాండిడేట్ కూడా పోటీ చేయించలేదు. దానికి ముఖ్య కారణం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పోరాటం చేస్తున్నాను, అది పార్టీకి లబ్ధి చేయకూడదు కూడా, కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పోటీ చేయకూడదని ఆయన చిత్తశుద్ధితో ఉన్నారు. అలాగే జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మనకి జేడీ లక్ష్మణ్ గారికి ఇచ్చిన సింబల్ టార్చ్ లైట్. ఈ టార్చ్ లైట్ గుర్తుకి మనందరం ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ప్రజల యొక్క ప్రజా మనోభావాల యొక్క స్థాయిని చట్టసభలో రూపొందించుకోవడానికి ఒక్క గొంతు విశాఖపట్నం నుంచి చట్టసభలో వినిపిస్తే అది అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్లేంత స్థాయిగా ఆయన రూపుదిద్దుతారు. ఉత్తర విశాఖని ఉత్తమ విశాఖగా మార్చాలంటే కేవలం మార్గం ఉంది జేడీ లక్ష్మణ్ గారి ద్వారానే. ఆయన అసెంబ్లీకి వెళ్లాలి. విశాఖపట్నం ఎంత సుందరమైన ప్రదేశమో, ఇక్కడ ఎంత విజ్ఞులో దానికి ఇప్పుడు తగ్గట్టుగా మారిపోయి డ్రగ్స్ రూపంలో జనాలను ఇబ్బంది పెడుతుంది. అనేక అవినీతి పనులు ఎక్కువైపోయినాయి. ఇలాంటి భూత కబ్జాలు దందాలు ఎక్కువైపోయినాయి. ఇలాంటివన్నీ అరికట్టాలంటే ఒక సామాన్యుడు కేవలం చేయగలిగింది ఒక ఓటు మాత్రమే. ఆ ఓటును ఉపయోగించుకోండి. జేడీ లక్ష్మణ్ గారు అఖండ మెజారిటీతో టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భారత్, జై హింద్.